నెల్లూరు జిల్లా అల్లూరులో జనసేన పార్టీ అధ్యక్షులు కార్తీక్ శర్మ, కత్తుల విజయ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా రోగులకు పండ్లు, రొట్టెలు, ఆసుపత్రి సిబ్బందికి చీరలు పంపిణీ చేస్తారు. నమస్కారం అమ్మా. కట్టోడు తీసావా? బొకే పట్టుకోండి సార్, బొకే ఓకే. సుధారణ చేతిలో బాల్ పెడితే ప్రకటించారు. ఓకే. ఓకే సార్. ఓకే సార్. కార్తీక్ రండి మేడం. కార్తీక్ నా నెంబర్ తీసుకొని ఎక్కడి నుంచి తెచ్చాడేమో తెలియదు నాకేం సార్ 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 మేడం ఇష్టంగా ఇస్తున్నా. మీ మల్లికార్జున ఫోన్ చేసేస్తున్నా. మల్లికార్జున ఫోన్ చేసాడా? ఇవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ మీద అభిమానం. గిరి ఏమంటాడంటే హెడ్ క్వార్టర్ కావాలో లేదు, మా ఊళ్ళో జనసేన అంటున్నాడు.
ఓకే సార్ ఓకే సార్ అంతే కదా ఏం బాగాలేదు నీకు ఓకే ఇబ్బందిలే పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కావ్యకృష్ణ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎవరు పవన్ కళ్యాణ్ ఓకే వీళ్ళందరూ ఇచ్చావా ఓకే చేతిలో పాలు పెడితే పెట్టించినట్టు ఓకే సార్ యువత స్ఫూర్తి ప్రదాత ఒక మహానటుడు ఎంతో మందిని ఆనందంగా అలరింపజేస్తున్నటువంటి నటుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని గట్టును వేయటం కోసం చిన్న వయసులోనే పార్టీని స్థాపించి తన యొక్క యుక్తి శక్తులతో దేశం నలుమూలలా తన వైపు చూసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీని స్థాపించి అనతి కాలంలోని ప్రజలను మన్నలు పొంది ప్రతిపక్ష లీడర్గా గత ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడంలో తనకంటూ ఒక అహింసావాదాన్ని భుజాల మీద మోసుకుంటూ దేశ ప్రధాని మొదలుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న చిన్న యువకుడి వరకు కూడా అభిమానాన్ని పొందినటువంటి ధీరోదాత్తుడు పవన్ కళ్యాణ్ గారు. వారి యొక్క పుట్టినరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బానిస సంఖ్యల నుంచి రాక్షస పరిపాలన నుంచి అంతమొందించినటువంటి పుట్టినరోజుగా అభివర్ణిస్తూ అటువంటి మహానుభావుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును ఈరోజు అల్లూరులో జరుపుకోవటం జనసేన మండల పార్టీ అధ్యక్షుడు కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి అలహరి సుధాకర్ గారి సూచనల మేరకు ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు 60 మంది చేత ఈరోజు ముఖ్యంగా అందరూ కూడా యువకులు వారందరూ కూడా ఈరోజు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమ, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఈ రోజున వారి చేత రక్తం ఇప్పించే పరిస్థితికి వచ్చింది అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు దీనికి నిదర్శనం. అటువంటి వ్యక్తిని ఈ రోజున ఈ రాష్ట్రంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కారుగా ఇద్దరి నాయకత్వంలో అభివృద్ధి పడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఒక శుభసూచికగా భావిస్తూ ఎక్కడికెక్కడ వివిధ ప్రాంతాల్లో ఈ రోజున వారి పుట్టినరోజును జరుపుకుంటూ
ఈ రోజున అల్లూరు కూడా నేను రావటం, అదేవిధంగా సాయంత్రం కూడా ఈ రోజున కావలలో కూడా ఆయన యొక్క పుట్టినరోజు సంబరాలను జరపటం, ఇది అందరికీ కూడా ఒక స్ఫూర్తి ప్రదాయకమైనటువంటి విషయంగా ఈరోజు అభివర్ణిస్తూ అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన సైనికులకి అందరికీ కూడా, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా అభినందిస్తూ ఒక మంచి నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశానికి దొరికినందుకు మన అందరం కూడా